ఫ్రెంచ్ కంపెనీ కెప్ జెమినీ వివాదంలో చిక్కుకుంది. అమెరికాలో ఉన్న తమ అనుబంధ సంస్థను విక్రయించాలనుకుంటోంది. కంపెనీ తీసుకుంటున్న వివాదాస్పదమైన నిర్ణయాన్ని ఉద్యోగులతో పాటు ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకించడంతో అమెరికాలో తమ అనుబంధ సంస్థను విక్రయించాలని నిర్ణయించింది. అది కాకుండా కెప్ జెమినీ వ్యాపారం మందగిస్తుండటంతో ఫ్రాన్స్లో ఏకంగా 2,400 మంది ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించింది. మరి కంపెనీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం ఏమిటి? ఎందుకు అమెరికాలో తమ అనుబంధ సంస్థను విక్రయించాలనుకుంటోంది? ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం కెఫ్ జెమినీ అమెరికాలో తమ అనుబంధ సంస్థను విక్రయించి బయటపడాలనుకుంటోంది. దీనికి కారణం అమెరికా ఇమిగ్రేషన్ ఏజెన్సీ లేదా ఐసీఈతో కుదుర్చుకున్న $360 మిలియన్ కాంట్రాక్టు కారణం. ఇక కెఫ్ జెమినీ విషయానికే వస్తే సాఫ్ట్వేర్ కంపెనీ ఐసీఈకి అమెరికాలో నివసించే ఇతర జాతీయులను కనిపెట్టడానికి టూల్స్ను తయారు చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టు లభించడంతో ఫ్రెంచ్ ప్రభుత్వం ఉబ్బి తబ్బిబ్బైపోయింది. మరోపక్క ఉద్యోగుల నుంచి ట్రేడ్ యూనియన్ల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. వివాదాస్పదమైన సెక్యూరిటీ ఏజెన్సీకి ఈ టూల్ తయారు చేసి ఇవ్వరాదని తీవ్రంగా వ్యతిరేకించాయి. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇక కెఫ్ జెమినీ అమెరికాలో ఉన్న తమ అనుబంధ కంపెనీని విక్రయించనున్నామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర దేశాల్లో సర్దుబాటు చేస్తామని ప్రకటించింది. ఇక అమెరికాకు చెందిన ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మిన్నెసోటాలో చేసిన దౌర్జన్యాలు అంతా ఇంతా కాదు. అమాయకులను ఎలాంటి కారణం చూపకుండా కాల్చి చంపుతున్నారు. మినియాపోలిస్లో అమెరికాకు చెందిన 2 పౌరులు రెనీ నికోల్ గుడ్, అలెక్స్ ప్రీతిని బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా మొత్తం ఐసీఈపై భగ్గుమంది. మిన్నెసోటా గవర్నర్ నుంచి మినియాపోలిస్ మేయర్తో పాటు పౌరులు రోడ్డుపైకి వచ్చి తమ రాష్ట్రం నుంచి ఐసీఈని పంపించాలని నిరసనకు దిగారు. ఐసీఈ నిర్వాకానికి ఫ్రెంచ్కు చెందిన ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని దౌర్జన్యకరంగా తరలించడం పట్ల అమెరికాలో పెనుదుమారం రేగుతోంది. ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పదమైన నిర్ణయాలను ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగా కెఫ్ జెమినీ గవర్నమెంట్ సొల్యూషన్స్ గత ఏడాది డిసెంబర్ 18 నుంచి ఐసీఈకి పలు రకాల సర్వీసులను అందిస్తోంది. ముఖ్యంగా స్కిప్ ట్రేసింగ్ సర్వీసులను అందిస్తోంది. ఇక్కడ స్కిప్ ట్రేసింగ్ సర్వీసు విషయానికి వస్తే ఆచూకీ తెలియని వారిని గుర్తించడానికి ఈ టూల్ సహకరిస్తుంది. వారు ఎక్కడ ఉండేది లొకేట్ చేయగలుగుతుంది. ఐసీఈ దెబ్బకు అమెరికాలో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారిని కూడా భయంతో వణికిపోతున్నారు. వారి వద్ద అన్ని రకాల గుర్తింపు పత్రాలు ఉన్నా వేధిస్తున్నారు. ప్రస్తుతం ఇంటింటికి వెళ్లి వారి పత్రాలు పరిశీలిస్తున్నారు. దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సరైన పత్రాలు ఉన్నా పరిశీలించకుండానే కుటుంబంతో వేరు చేసి డిటెన్షన్ సెంటర్కు తరలిస్తున్నారు. దీన్ని ఫ్రెంచి ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక నుంచి ఐసీఈకి ఎలాంటి సేవలు ఇవ్వరాదని ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుడి వరకు కంపెనీ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఇక గత్యంతరం లేక కెఫ్ జెమినీ యాజమాన్యం అమెరికాలోని తమ సబ్సిడీ కంపెనీని విక్రయించాలని నిర్ణయానికి వచ్చింది. కెఫ్ జెమినీ గవర్నమెంట్ సొల్యూషన్స్ కు అమెరికా ప్రభుత్వం $4.8 మిలియన్ చెల్లిస్తోంది. గుర్తు తెలియని వారి ఆచూకీ తెలిపేందుకు ట్రంప్ ప్రభుత్వం ఐసీఈ కోసం కెఫ్ జెమినీతో ఈ కాంట్రాక్టు కుదుర్చుకుంది. అయితే ఈ కాంట్రాక్టు మార్చి 15 వరకు కొనసాగాల్సి ఉంది. కాగా కెఫ్ జెమినీ మొత్తం 13 కాంట్రాక్టులు కుదుర్చుకుంది. వాటిలో ఐసీఈ కాంట్రాక్టు ఒకటి. ఇక కెఫ్ జెమినీ విషయానికొస్తే ఫ్రాన్స్లో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీల్లో ఒకటి. కంపెనీ ఒక ప్రకటనలో తమ గ్రూపు లక్ష్యాలను సాధించడంలో అమెరికాలోని తమ అనుబంధ సంస్థ చేరుకోలేకపోయిందని వివరించింది. దీంతో వెంటనే అమెరికాలోని అనుబంధ సంస్థ వ్యాపారం నుంచి తక్షణమే తప్పుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొంది. ఇక అమెరికాకు చెందిన 2 పౌరులను కాల్చి చంపిన తర్వాత నుంచి అమెరికాలోని అన్ని నగరాల్లో ఐసీఈకి వ్యతిరేకంగా నిరసన గళం ఊపందుకున్నాయి. కాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమెరికాలో ఉండే అక్రమ వలసదారులను తరలించేందుకు ఐసీఈని ఏర్పాటు చేసింది. దీంతో వీరి ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఇక మినియాపోలిస్లో అలెక్స్ ప్రీతిని బోర్డర్ పెట్రోల్ కాల్చి చంపింది.
కాగా బోర్డర్ పెట్రోల్ కూడా ఐసీఈతో కలిసి అక్రమ వలసదారులను సాగనంపే కార్యక్రమంలో చురుకుగా పాల్గొంది. ఇక నికోలా గుడ్ను అనే యువతిని మాత్రం ఐసీఈ ఏజెంట్లు కాల్చి చంపారు. అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐసీఈ అమెరికాలో వేలాది మందిని అక్రమంగా నిర్బంధించింది. దేశం నుంచి బలవంతంగా తరలించడం మొదలుపెట్టింది. ఐసీఈ రోడ్డుపైకి వచ్చి విచ్చలవిడితనంగా ప్రవర్తించడం, నిరసనకారులతో ఘర్షణలకు దిగడం పెను వివాదంగా మారింది. ఈ వాగ్వాదాలు కాస్త కాల్పులకు దారితీయడం, అమాయకుల ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో ఐసీఈ పట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మరి ట్రంప్ వారిని వెనకేసుకురావడం మొదలుపెట్టడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఆ ఆగ్రహం కాస్త కెఫ్ జెమినీపై పడింది. గత వారం కెఫ్ జెమినీ సీఈఓ ఐమాన్ ఇజ్జాక్ లింక్డ్ఇన్లో తాజాగా అమెరికాలో జరుగుతున్న పరిణామాలు తమకు ప్రజల నుంచి తెలిసాయన్నారు. అంతకుముందు దాని గురించి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. డిహెచ్ఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ గత ఏడాది డిసెంబర్లో కెఫ్ జెమినీ గవర్నమెంట్ సొల్యూషన్స్తో కాంట్రాక్టు కుదుర్చుకుందని చెప్పారు. కాగా టెక్నాలజీ కంపెనీగా తాము చేస్తున్న వ్యాపారాలకు అమెరికా ప్రభుత్వం తమతో చేస్తున్న పనికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. తాజాగా సీఈఓ ప్రకటనతో ఫ్రెంచి రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. దీంతో ఫ్రెంచ్ ఫైనాన్స్ మినిస్టర్ రోలాండ్ లీ సెక్యూర్ కంపెనీ కాంట్రాక్టులు పారదర్శకంగా ఉండాలన్నారు. ఐసీఈతో చేపట్టిన కాంట్రాక్టులు కూడా పారదర్శకంగా ఉండాల్సిందన్నారు ఫ్రెంచ్ ఫైనాన్స్ మినిస్టర్. ఐసీఈతో కెఫ్ జెమినీ కాంట్రాక్టును ఫ్రెంచ్ ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. ఫ్రెంచ్ వామపక్ష ఎంపీ హాడ్రియన్ క్లౌట్ మరో అడుగు ముందుకేసి ఐసీఈతో కలిసి పనిచేస్తున్న ఫ్రెంచ్ కంపెనీలపై ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. ఫ్రెంచ్ ప్రైవేట్ కంపెనీలు ఐసీఈకి సహకరిస్తున్నాయి, వాటిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఐసీఈ మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు ఫ్రెంచి ప్రతిపక్ష నాయకులు. స్వదేశంలో కెఫ్ జెమినీపై పెనుదుమారం రేగడంతో ఇక లాభం లేదనుకుని కంపెనీ అమెరికాలో ఉన్న తమ అనుబంధ సంస్థను విక్రయించాలనుకుంది. ఇక కెఫ్ జెమినీ విషయానికొస్తే 1967లో స్థాపించారు. ప్రస్తుతం ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీగా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీలో సుమారు 3,40,000 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ $22 బిలియన్. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 2 లక్షల కోట్ల వరకు ఉంటుంది. మరి ట్రంప్ నిర్వాకానికి అమెరికాలో ఒక ఐటీ కంపెనీ తమ వ్యాపారాన్ని ముగించి వెనుదిరగాల్సి రావడం విచారకరమే.